హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు హైదరాబాద్ స్పెషల్ మటన్ పాయ ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది ఎంత బలం ఉంటుందంటే ఎముకలకి గుజ్జు అరిగిపోయిన వాళ్ళు కూడా ఇది తినడం వల్ల చకచకా నడుస్తారనమాట. అటువంటి హెల్దీ రెసిపీని ఈరోజు వీడియోలో మీరు నా ఛానల్లో చూడబోతున్నారు. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ నేను 4 మేక కాళ్ళు తీసుకున్నానండి. ఆ కాళ్ళను శుభ్రం చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా ప్రతి ఒక్క కాలి ఉన్న మేక కాళ్ళ ముక్కలకి పట్టించేస్తున్నాను. ఇలా పట్టించుకోవడం వల్ల ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది. అంతేకాకుండా ఇలా మార్చుకుంటున్నారు కదా అండి, సో ఈ మాడి ఉన్న పైన వాసన మొత్తం కూడా పోతుందన్నమాట. ఇలా పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకోవడం వల్ల చూడండి, ఇలా బాగా నలుపుకుంటూ కడగాలండి. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా ఈ పైన ఉన్న మాడు మొత్తం పోతుంది. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా ఇలా ఒక 2 నుంచి 3 సార్లు ఇలా శుభ్రం చేసుకుంటున్నాను. ఇలా శుభ్రం చేసుకొని ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి కుక్కర్ గిన్నె తీసుకొని వాటిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి త్వరగా కుక్ అవ్వడానికి ఇందులో నేను 1/2 టీ స్పూన్ తినే సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఎముకలు త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 3 యాడ్ చేసుకొని అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే మనకి కుక్కర్ గిన్నెనే ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇవి బొయ్యకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ బొయ్యకలు ఉడకడానికి టైం చాలా పడుతుందండి. అందుకని కుక్కర్ అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని నేను 8 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 8 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకొని విజిల్ మొత్తం చల్లారేంత వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని 2 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని చాపర్లో వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. వీటిని యాడ్ చేసుకొని వీటి రెండింటిని చక్కగా కలుపుకొని దోరగా మగ్గ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు త్వరగా మగ్గిపోవడం కోసం ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. వీటిని కొంచెం దోరగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 2 పెద్ద టమాటోలని చాలా సన్నగా చాపర్లోనే కట్ చేసుకున్నానండి. ఆ చాపర్లో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ టమాటో అలానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయని బాగా మగ్గ పెట్టుకుంటున్నాను. ముందే టమాటో వేస్తే ఉల్లిపాయ సరిగ్గా మగ్గదండి, అందుకని ఉల్లిపాయ మగ్గిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఈ బోన్స్లో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మనకి ఈ బోన్ సూప్ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. జలుబు ఉన్నా కానీ జలుబు తొందరగా తగ్గిపోతుంది. అలానే మనకి తలనొప్పి, తల దిబ్బడ, ముక్కు దిబ్బడ ఏమున్నా సరే ఈ బోన్ సూప్ తినడం వల్ల తాగడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ మటన్ గరం మసాలానండి. మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ మసాలాను కూడా మంచిగా చక్కగా ఒక 2 నిమిషాల పాటే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటు మగ్గనిచ్చుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఫైనల్గా ఇందులో నేను ఒక గుప్పెడు కొత్తిమీర అలానే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకొని చక్కగా ఇలా తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా అండి, మనకి మొత్తం రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకి కుక్కర్ చల్లారిందో లేదో చూసుకుందాం. చూడండి, కుక్కర్ చక్కగా చల్లారిపోయింది. మళ్ళీ మనం విజిల్ తీసేసుకొని
లోపల బోన్స్ని చూద్దాం. బోన్స్ అప్పుడే కుక్ అవ్వవండి. 7-8 విజిల్స్కి అస్సలు కుక్ అవ్వవు అనమాట. మనకి బోన్ కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే బోన్స్ మీద ఉన్న స్కిన్ మనం ఇలా పట్టుకొని తీసినప్పుడు వచ్చేస్తే బోన్ కుక్ అయిపోయిందని అర్థం అనమాట. సో చూడండి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే టమాటో పేస్ట్ని కూడా ఈ కుక్కర్ మూత తీసేసి ఆ బోన్స్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బోన్స్కి ఉప్పు కారాలు పడతాయి. అంతేకాకుండా ఈ బోన్లో ఉన్న సారం మొత్తం ఈ గ్రేవీలోకి దిగుతుంది అనమాట, ఈ సూప్లోకి దిగుతుంది. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోవడం వల్ల నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి. చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ సరిపోదండి మన సూప్కి. బోన్ సూప్ అనేది చాలా హెల్దీ సూప్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మరలా మూత పెట్టుకొని ఒక 10 విజిల్స్ రానిస్తున్నానండి. ఒక 10 విజిల్స్ రాగానే ఒకసారి మూత తీసుకొని చూపిస్తాను. సో మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, సూప్ని కొంచెం పల్చగా ఉంచుకోండి. చూడండి, ఒకసారి బాగా కలిపి చూస్తే నేను ఇక్కడ ఇద్దరికే ప్రిపేర్ చేస్తున్నానండి. సో నాకు ఈ సూప్ మొత్తం ఎక్కువైపోతుంది అనమాట. నాకు మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే బోన్ని పట్టుకుంటే నాకు స్కిన్ కూడా వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉందండి, అందుకనే నేను మీకు స్కిన్ మొత్తం తీసి చూపించలేకపోయాను, కాలిపోయిందనమాట. సో పర్ఫెక్ట్గా నాకు బోన్స్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సూప్ని దగ్గరికి చేసుకుంటున్నాను. మరలా అదే కుక్కర్ మూత ఓపెన్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాను. చూడండి, నాకు సూప్ మొత్తం ఎగిరిపోయి నాకు ఎంత థిక్నెస్ కావాలో అక్కడి వరకు తెచ్చేసుకున్నాను. చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నాకు సూప్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు క్లియర్గా సర్వింగ్ బౌల్లోకి చూస్తున్నట్లయితే బోన్ నుంచి స్కిన్ సపరేట్ అయిపోయింది ఒక్కొక్క బోన్కి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మీరు హోటల్లో తిన్నట్లే ఉంటుందండి. చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసుకొని ఈ బోన్ సూప్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇది మీరు పసిపిల్లలకి తలకాయ నిలబడాలన్నా ఈ బాలింతలకి ఈ బోన్ సూప్ పెట్టొచ్చండి. అలానే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు పట్టాలన్నా ఇలాంటి బోన్ సూప్స్ తిన్నట్లయితే గుజ్జు పడుతుందన్నమాట. ఇటువంటి హెల్తీ రెసిపీస్ మరెన్నో మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా? అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.